వెల్కమ్ టు అవర్ ఛానల్. కుంభరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. అలాగే కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారి ఇంట్లోనే వారికి ఉన్నటువంటి రహస్య శత్రువు ఎవరు, అలాగే వారి వల్ల ఎలాంటి ప్రమాదాలు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తను తీసుకోవాలి, మీకు వచ్చే ప్రమాదాల నుండి బయటపడటానికి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ కుంభరాశి రాశి చక్రంలో 11వది. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. ఈ కుంభరాశికి అధిపతి శని భగవానుడు. ఈ కుంభరాశిలో జన్మించిన వారి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక దయాగుణం, దానగుణం, క్షమ గుణాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే ఈ కుంభరాశి వారు ఆనందంగా జీవిస్తారు. అలాగే సహనాన్ని ఎప్పుడు కూడా కోల్పోకుండా ఇది చాలా త్వరగా వస్తుంటుంది. అలాగే ఈ కుంభరాశి వారి యొక్క జాతక గోచార ఫలితాలను చూసినట్లయితే గనక ప్రేమలో చిక్కుకుంటే మాత్రం ఎదుటి వారి చేతులు కీలుబొమ్మలా మారిపోతారు. పెద్ద పెద్ద పనులైనా సరే తొందరగా ఈజీగా చేయగలుగుతారు. అలాగే ఈ కుంభరాశి వారు తమకి అప్పజెప్పిన పనిని స్వయంగా చేయటం మాత్రమే కాకుండా ఇతరుల చేతులు గలుగుతారు. ఒక రకంగా చెప్పాలంటే వీరు అదృష్టవంతులని చెప్పుకోవాలి. విలాసాల కోసం డబ్బులను వృధా చేసే బుద్ధి అనేది అసలే ఉండదు. పెద్ద వ్యాపారంలో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అలాగే సాంఘిక కార్యక్రమాలలో బాగా రాణించే అవకాశం కూడా వీరి యొక్క జాతక ప్రకారం కనిపిస్తుంది. చాలా కారణంగా కొన్ని ఇబ్బందులను వీరి జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరించే తెలివితేటలు వీరికి ఉంటాయి. వ్యాపారం నుండి, జీవిత భాగస్వామి నుండి చాలా మంచి సపోర్ట్ అనేది వీరికి లభిస్తుంది. ఈ కుంభరాశి వారు దృఢ సంకల్పంతో కార్యదీక్షత కలిగి ఉంటారు. ఏదైతే చేయాలనుకుంటారో ఆ విషయంలో ముందుంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయే మనస్తత్వం వీరికి ఉండదు. అలాగే అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఉంటారు. కుంభరాశిలో జన్మించిన స్త్రీలు అందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఏదైనా పని ప్రారంభిస్తే ఆ పని పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టరు. అలాగే ఈ కుంభరాశి వారు తమ భర్త నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వారి జీవితం వారి ఇంట్లోనే రహస్య సౌమ్య వ్యాపారం చేస్తున్నట్లయితే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకోవటమైనది చాలా ఉత్తమం. లేదంటే ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం వారి వల్ల మీకు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే జాగ్రత్తగా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే అందరినీ అనుమానించకూడదు. ఎందుకంటే మీకు ఎవరిపైన అనుమానం కలుగుతుందో వారి విషయంలో ఏదైనా ఒకసారి మీరు దెబ్బతిన్నట్లు అనిపిస్తేనే జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఆర్థికపరమైన అంశాల విషయంలో కుటుంబ సభ్యుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లెక్కలు సరిచూసుకోవటం ఉత్తమమని చెప్పుకోవాలి. లేకపోతే వారి వల్ల ఆర్థిక నష్టం కలగబోతుంది. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏంటి అంటే శివయ్యకు చందనం సమర్పించండి. అలాగే ఈ రోజున బ్రాహ్మణులకు దానం చేయటం చాలా మంచిది. ఈ రాశి జాతకులు ఆర్థికంగా బాగా కలిసి ఉన్నవారు పేదలకు దాన ధర్మాలు, వస్త్రదానం చేస్తే మీకు చక్కటి పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.